వడ్డెర సంఘం నుంచి మీరు ఆ ల్యాండ్ గురించి కూడా చెప్పినారు. నేను ఆల్రెడీ కమిషనర్కి లెటర్ రాసిన, నేను తొందరగా దీనికి పరిష్కరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ముగ్గురు మంత్రులు ఎందుకు వస్తున్నాం ఇక్కడికి, ఎవరికి దగ్గరికి వెళ్ళినా కానీ మీ పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మన ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో దాని గురించి ఆలోచించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, మా దగ్గర అందరూ మంచి సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ, అందరు కూడా ప్రజల కోసం ఆలోచిస్తారు. సో మీకు మీ సమస్యలు ఏమున్నాయో మీరు మీ నాయకుల ద్వారా మా దగ్గరకు వస్తే డెఫినెట్లీ అందరికీ కూడా శాంక్షన్ చేపించి పనులు చేపిస్తామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ, మీరు ఎవరు చప్పట్లు కొడతలేరా, ఇంత మంచిగా చెప్పినాం. ఇందిరమ్మ ఇల్లుల గురించి చెప్పిన, సన్న బియ్యం గురించి చెప్పిన, అమ్మ మిల్రా నే మిల్రా, సన్న బియ్యం వస్తున్నాయి కదా, కొత్త రేషన్ కార్డులు మొన్న మన పొన్నం ప్రభాకర్ గారు వచ్చి మీ అందరు కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పించిండు, అవునా కదా? కానీ మరి మంచి విషయమే కదా, గట్టి సపోర్ట్లు కొట్టాలి. మరి మాకు కూడా ఎట్లుంటుంది ప్రోత్సాహం, అరే మా ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే పని చేస్తుందో పనితీరు బాగుందని చెప్పి మీరు కూడా మాకు ప్రోత్సహిస్తే మేము కూడా ఇంకా జోష్తోని ఎక్కువ పని చేస్తాం మీకోసం, అవునా కదా? అదే ఈ రెండు విషయాలు చెప్తూ నేను ముగిస్తున్నా. ఒక్కసారి గట్టిగా చెప్దామయ్యా, జై కాంగ్రెస్ అని చెప్దాము. జై కాంగ్రెస్. ఏ దమ్ము లేదు, రహమత్ నగర్లో ఎట్లుండాలి? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.